10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి, 2 ఏళ్ల కాంగ్రెస్ హయాంలో చేసిన అభివృద్ధిపై చర్చకు రావాలని మాజీ మంత్రి కేటీఆర్కి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సవాల్ విసిరారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మోహన్రావుపేటలో నిర్వహించిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్తో కలిసి మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. కోరుట్ల నియోజకవర్గంలో 40,000 మంది మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ పేరుతో చీరల పంపిణీ చేస్తున్నటాన్ని బీఆర్ఎస్ నాయకులు రాజకీయం చేయడం సమంజసం కాదన్నారు. ప్రజా పాలనలో ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా మహిళలు లాభాలు ఆర్జిస్తున్నారని అడ్లూరి లక్ష్మణ్ పేర్కొన్నారు. ఇందిరమ్మ తల్లి పుట్టినరోజు కూడా మహిళా సోదరి మనకు రేవంత్ అన్న చీర కానుక ఇవ్వడం ఇష్టం లేదా అని చెప్పుకుంటున్నా. వాళ్ళకు ఏదైనా చర్చ ఉంటే పెట్టమనండి. వాళ్ళు కేటీఆర్ రమ్మని కోరుట్ల అంబేద్కర్ విగ్రహం ఉంటే కదా, ఆడికి రమ్మని చెప్పు, నేను వస్తా. కేటీఆర్ రమ్మని చెప్పి నేను వస్తా. ఏం అభివృద్ధి చేసినామో, ఏం అభివృద్ధి జరిగిందో, ఏమి అభివృద్ధి జరగలేదో మొత్తం చెప్తాం, క్లిక్కర్తో సహా చెప్తాం. 2018, 14 నుంచి 18, 18 నుంచి 23 వరకు ఈ కోరుట్ల నియోజకవర్గం లోపల నువ్వు చేసిన గొప్పతనం ఏంది? 2023 నుంచి ఇలా 2 సంవత్సరాల లోపలనే మేము చేసిన పని ఏందో చెప్తాం మేము.